రహస్య సాధనలు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈ రోజున పరమశివుడి రక్షా మంత్రాన్ని ఈ వీడియో ద్వారా అందించబోతున్నాము. ఈ మంత్రాన్ని ముందుగా జాగృతం చేయడం కొరకు సాధకులు రోజు కనీసము 11 మాలలు జపం చేయాలి. ఏకాంత గదిలో లేదా పూజ గదిలో రోజు 11 మాలలు జపం చేయాలి. సాధకుడి దిశ తూర్పు ఉంటుంది. ఎరుపు రంగు ఆసనాన్ని వేసుకుని ఆసనం పైన కూర్చోవాలి. సాధకుడి వస్త్రాలు తెల్ల పంచ లేదా ఎరుపు రంగు వస్త్రాలు ధారణ చేయవచ్చు. అలాగే సాధకుడు తన ఎదురుగా ఒక మట్టి దీపాన్ని ప్రజ్వలితం చేయాలి. ఇంట్లో గనక శివలింగం ఉన్నట్లయితే పంచామృతాలతో అభిషేకం చేసి ఆ తర్వాత శివలింగానికి ముందు మట్టి దీపాన్ని ప్రజ్వలితం చేసుకొని ధూపాన్ని వెలిగించి ఈ మంత్రజపం అనేది చేయాలి. ఈ మంత్రజపం ద్వారా సాధకుడికి నరదిష్టి తగలదు. అలాగే సాధకుడికి భూత ప్రేత పిశాచ గణాల నుంచి దుష్టశక్తుల నుంచి పరమశివుడు రక్షించడం జరుగుతుంది. ఇది చాలా శక్తివంతమైన మంత్రం. ఈ యొక్క మంత్రాన్ని జపించుట కొరకు రుద్రాక్షమాలను వినియోగించాలి. 108 రుద్రాక్షలు కలిగిన జపమాలను వినియోగించాలి. ఇందులో సాధకుడు రోజు సూర్యాస్తమయ సమయంలో లేదా రాత్రి 10 గంటల తర్వాత మంత్రజపం చేయాలి. ఈ యొక్క మంత్రజపం చేసే రోజులలో ఎక్కువగా నియమాలు పాటించవలసిన అవసరం లేదు. కేవలం ఈ మంత్రాన్ని జాగృతం చేస్తున్నారు కనుక శుభ్రమైన అవస్థలో మంత్రజపం చేస్తే రోజు సరిపోతుంది. ఎక్కువగా నియమనిష్టలు అవసరం లేదు. ఈ జపం చేసే కొద్దీ మెల్లిమెల్లిగా మీలో మీకే మార్పు అనేది అర్థమైపోతుంది. పరివర్తనం అనేది కలుగుతుంది. ఈ యొక్క మంత్రము ఈ ప్రకారంగా ఉంది. ఈ అనుష్ఠానంలో వినియోగించే మంత్రము ఓం హర హర మహాదేవ సర్వరక్ష కురుకురు స్వాహ. ఓం హర హర మహాదేవ సర్వరక్ష కురుకురు స్వాహ. ఇది మంత్రము. ఈ మంత్రాన్ని వీడియోలో కూడా అందించడం జరుగుతుంది. మంత్రాన్ని చక్కగా తీసుకొని మీరు ఈ మంత్ర జపం చేయండి. సోమవారం నుంచి ఈ మంత్ర జపం చేయండి. లేదా పౌర్ణమి అమావాస్య రోజు నుంచి కూడా ఈ మంత్ర జపం మీరు ప్రారంభించవచ్చు. మీరు ఈ జపం చేసే సమయంలో అగరబత్తులు లేదా ధూపం వెలిగిస్తారు కదా, ఆ యొక్క అగరబత్తులు లేదా ధూపాన్ని కూడా మీరు తిలకంగా వినియోగించినట్లయితే లేదా ఆ యొక్క ధూపం పొడి లేదా అగరబత్తి పొడి ఏదైతే ఉంటుందో కాలిపోయిన తర్వాత దానిని కూడా మీరు తిలకంలాగా వినియోగించుకోవచ్చు. అంటే ఏదైతే బూడిదలాగా ఉంటుందో దాన్ని మీరు తిలక రూపంలో వినియోగించుకోవచ్చు. చిటికనంతా తీసుకొని దానిపైన పరమశివుడి మంత్రాన్ని 21 సార్లు చదివి అభిమంత్రణ చేసి తిలకం పెట్టుకున్నట్లయితే పీడకలలు రావు. అలాగే నరదిష్టి తగలదు. మరియు ఎలాంటి భూతప్రేత సమస్యలు ఉన్న వారికి కూడా వాటి నుంచి పరిష్కారం దొరుకుతుంది. శత్రువుల నుంచి రక్షణ కలుగుతుంది. మీరు ఏదైనా కార్యం కొరకు వెళ్ళినట్లయితే ఆ కార్యం విజయవంతంగా అవ్వడానికి ఈ ప్రకారంగా ఆ యొక్క కాస్తంత ఆ బూడిదని తీసుకొని మంత్రాన్ని 21 సార్లు చదివి తిలకం పెట్టుకున్నట్లయితే ఆ కార్యం కూడా విజయవంతంగా అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ అనుష్ఠానం చేసే రోజులలో మాంసాహారము మద్యపానం సేకరించకూడదు. కనీసం 11 రోజులు ఈ మంత్ర జపం చేయండి. తద్వారా మంత్రం జాగృతం అవుతుంది. ఆ తర్వాత ఈ మంత్రాన్ని మీరు ప్రయోగించవచ్చు.
రోజువారీ జీవితంలో కూడా మీరు పరిశుభ్రంగా ఉన్న సమయంలో ఈ మంత్రాన్ని జపిస్తున్నట్లయితే పరమశివుడి ఆశీర్వాదం కూడా మీకు లభిస్తుంది. ఇది ఈరోజు వీడియో. జయ మాతాది, జై శ్రీ మాతాది.